హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కోనసీమ పిల్ల. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే కిచెన్వి కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పి అయితే ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. యాక్చువల్లీ నేను పీజియాన్లో తీసుకున్న. పీజియాన్లో ఆఫర్ అయితే ఉంది. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, నార్మల్గానే నేను తీసుకున్నది మీకు చూపిద్దామని చెప్పి అయితే నేను వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు ఇది ఏంటంటే సిలికాన్ 12 పీస్ కిచెన్ టూల్ సెట్. ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇంకా చాలా బాగున్నాయి ఇందులో. అది చూడంగానే నాకు బాగా నచ్చేసింది, ఎందుకంటే ఇది స్టాండ్ కూడా వచ్చేసింది. అయ్యో, యాక్చువల్లీ ఇందులో ట్రే ఉందన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి. ఇందులో వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ మీకు ఒక్కటొక్కటి ఓపెన్ చేసి చూపిస్తా. ఎంత బాగున్నాయో చూడండి. ఇది దోశ తీసుకోనికి, ఏదైనా ఫ్రైకి చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే మొత్తం ఇవన్నీ కిచెన్ టూల్స్లో మనకి వచ్చేసినాయి అనమాట. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 విస్క్తో సహా. ఇది మంచిగా ఉంది. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే, నెక్స్ట్ వచ్చేసి నైఫ్ తీసుకున్నాను. ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా. సో ఎందుకంటే నార్మల్గా మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేసేటప్పుడు హ్యాండ్ కట్ అవుతుంది కదా. సో అది వేరే నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ అయితే ప్రాబ్లం అవుతుంది అనమాట. ఇవైతే అట్లా ఏమి ఉండవు, అంత ఈజీగా అంత కట్ కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నా. ఇది అందరి ఇంట్లో అయితే ఉండాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు ఒబెసిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయకుండా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కూడా మనం ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా వేయకుండా టేస్టీగా అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే మన ఇంట్లో అందరి హెల్త్ మన మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి, సో అందుకనే నేను ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇందులో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము. ఇది నాకు చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చింది. ఇది నార్మల్గా అయితే బయట షాప్స్లలో 6500 అట్లా ఉంది. కాకపోతే నాకు ఇది ఆఫర్లో చాలా తక్కువకే వచ్చింది. సో అందుకనే తీసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నా తీసుకుందామని. సో నాకు ఇప్పుడు కుదిరింది. నేను సడన్గా వెళ్ళాను అనమాట షాప్కి. సడన్గా వెళ్ళేసరికి అది ఇక్కడ కనిపించింది, అందుకని ఇంక తీసేసుకున్నాను. సో అసలు ఓపెన్ చేయలే, ఇదే ఫస్ట్ టైము. ఇదేం లేదు, జస్ట్ ఇట్లా తీసేసుకోవాలి. ఇందులో మొత్తం మనం ఏమైతే కుక్ చేద్దాం అనుకుంటున్నామో ఇందులో వేసేయాలన్నమాట. ఇందులో వేసేసి ఇట్లా పెట్టేసి ఇప్పుడు మనం కరెంటు ప్లగ్ పెట్టి ఆన్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ అయితే కొన్ని లైట్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇది ఆన్ అయింది చూడు. పైకి తీసుగానే మనకి ఇది డిజిటల్ ఇదంతా ఆన్ అవుతుంది అనమాట. ఇట్లా మనకి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ మనం ఏమేమి ప్రిపేర్ చేసుకుంటామో దాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. మనం అస్సలు ఆయిల్ అయితే యూజ్ చేయకూడదు. యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే చేసుకోకపోవడమే బెటర్ అనమాట. అవసరమే లేదు. కాకపోతే మనం ఇన్ని రోజులు ఆయిల్ తిని ఉంటాం కాబట్టి సడన్గా టేస్ట్ చేంజ్ అవ్వచ్చు కదా, కొంచెమైనా వేసుకోవచ్చు. కాకపోతే నేను చెప్పే సజెషన్లు అయితే ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ యూజ్ చేయకుండా వాడుకోవడమే బెటరు. ఇక్కడ ఇందులో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, కేక్స్ చేసుకోవచ్చు, తర్వాత చికెన్, తర్వాత ఇంకా చూడండి ఏమేమి అన్నీ ఫ్రై చేసుకోవాల్సినవి అన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. పిజ్జా చేసుకోవచ్చు, పాపాడ్స్ చేసుకోవచ్చు, డీప్ ఫ్రై చేసుకునేవన్నీ కూడా ఇందులో నార్మల్గా చేసుకోవచ్చు. ఇదైతే కట్ అయితే కాదనమాట, ఓన్లీ వెజిటేబుల్స్ ఒకటే కట్ అవుతాయి. కాకపోతే ఇది సేఫ్టీ. మంచిగా సడన్గా ఎప్పుడైనా చాక్ ఇట్లా తీసి
కోసేటప్పుడు అయితే ఇబ్బంది కాకుండా. ఫైనల్గా నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా, ఎందుకంటే నా ఫ్రెండ్ అయితే వెళ్ళిందనమాట. వెళ్ళి చూసింది, చూసి బాగున్నాయి ఒకసారి నువ్వు కూడా చూడు అని అంటే నేను కూడా వెళ్ళి చూసాను. చూసేసరికి నాకు ఫస్ట్ అయితే ఇది బాగా నచ్చేసింది, అందుకే ఇది తీసుకున్నాను నేను. తర్వాత ఈ ఫ్రైయర్ కూడా ఆఫ్లో వస్తుందని చెప్పి అయితే తీసుకున్నాను, కానీ చాలా రీజనబుల్ ప్రైస్కే వచ్చింది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని చెప్పి అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దాంట్లో మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.